Good evening to one and all. Welcome to Debt for You channel. So my name is D Praveen. Today we are starting a very important subject is BMCP. So BMCP అంటే బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్. సో ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో BMCP అనేది వెరీ బేసిక్ సబ్జెక్ట్. అండ్ ఈ బేసిక్ సబ్జెక్ట్ ఎందుకనంటే BMCP అనేది ఆర్సీసీకి కొంచెం రిలేటెడ్గా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఉండే మెటీరియల్స్ ఏవైనా సిమెంట్ కావచ్చు, కాంక్రీట్ కావచ్చు, స్టీల్ కావచ్చు, ఈ మెటీరియల్స్ అనేవి మనకు ఆర్సీసీలో మనము బేసిక్ పాయింట్స్ లాగా యూజ్ చేసుకుంటాం అన్నట్టు. సో మళ్ళీ అక్కడ చదివే బదులు ఇక్కడే మనము రీడ్ చేసుకుంటాం. సో దీంట్లో ఏంటంటే BMCPలో ఇది ఈ సెట్ యొక్క సిలబస్ అండి. ఇది మెయిన్గా ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము డీల్ చేస్తున్నాం కాబట్టి ఈ సెట్ యొక్క మెయిన్ సిలబస్. దీంట్లో ఏమేమి ఉన్నాయంటే ఇవన్నీ ఉన్నాయి. సో ఈ టాపిక్స్ ఏంటంటే ఎంటైర్ ది సిలబస్ అనేది SSC JEEకి రిలేటెడ్ కూడా కవర్ అవుతుంది. సో మేము అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇవాళ మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే సిమెంట్ అనేది మనము డిస్కస్ చేద్దాం ఇవాళ. దీస్ ఆర్ ద కంటెంట్స్. ఏమేమి కంటెంట్స్ ఉన్నాయంటే దీంట్లో BMCPలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టాపిక్ అనేది మనము సిమెంట్ చదువుదాము. అండ్ నెక్స్ట్ తర్వాత కాంక్రీట్కి వెళ్దాము, తర్వాత టింబర్, తర్వాత బ్రిక్స్, తర్వాత బ్రిక్ మ్యాషనరీ, తర్వాత స్టోన్స్ అండ్ అగ్రిగేట్స్ అండ్ స్టీల్. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ మనకు ఒక అంటే మేజర్గా ఇవన్నీ మనకు ఎక్కువ కాంపిటేటివ్లో రావడానికి ఛాయిస్ ఉంది. ఇవన్నీ ఏంటంటే చాలా లెస్ ఇంపార్టెంట్. ఇవన్నీ మనకు లెస్ ఇంపార్టెంట్. దీంట్లో మనకు చాలా తక్కువ క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్గా మనం అనలైజ్ చేస్తే మన దీంట్లో నుంచి తక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి అన్నట్టు. సో మెయిన్గా ఈ సిమెంట్, కాంక్రీట్ అండ్ సిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువ క్వశ్చన్స్ అనేవి సిమెంట్ నుంచి వస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే కాంక్రీట్ నుంచి వస్తాయి. తర్వాత బ్రిక్, తర్వాత అగ్రిగేట్స్ అండ్ బ్రిక్ మ్యాషనరీ, తర్వాత టింబర్, తర్వాత స్టీల్ అండ్ స్టోన్. ఇవన్నీ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత కాంక్రీట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్. మనం దీంట్లో ఏంటంటే ప్రతి టాపిక్ని మనము డీటెయిల్గా మనం ఈ వీడియోస్లో మనము చూసుకుందాము. ఫస్ట్ ఇవాళ మనం ఏం డిస్కస్ చేద్దామంటే సిమెంట్ని అనేది మనము ఇవాళ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమెంట్లో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయంటే సిమెంట్లో ఫస్ట్ ఇంట్రడక్షన్ అంటే ఏంటంటే వాట్ ఈస్ ద సిమెంట్. ఇంట్రడక్షన్ టాపిక్లో మనం ఏం చేస్తామంటే వాట్ ఈస్ ద సిమెంట్, హూ వాజ్ డిస్కవర్డ్ ద సిమెంట్, అండ్ నెక్స్ట్ తర్వాత వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది సిమెంట్. ఇవి ఇంట్రడక్షన్లో ఇస్తాం. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సిమెంట్ అంటే ఏంటంటే సిమెంట్ని ఎలా మ్యానుఫ్యాక్చర్ చేశారు, అంటే సిమెంట్ మ్యానుఫ్యాక్చర్ ఎలా చేశారు. అండ్ నెక్స్ట్ తర్వాత కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ది సిమెంట్ అండ్ దేర్ రోల్. అంటే ఏంటిది, ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి, ఏమేమి కాన్స్టిట్యూయెంట్స్ అనేది దీంట్లో ఉన్నాయి, అండ్ దాని యొక్క రోల్ ఏంటిది అనేది దీంట్లో మనం చూసుకుంటాం. నెక్స్ట్ తర్వాత క్లింకర్ యొక్క కాంపోజిషన్ ఏంటంటే మనం దీంట్లో బోక్స్ కాంపౌండ్ అని కూడా అంటాము. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేవి దీని నుంచి కవర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ తర్వాత కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ది సిమెంట్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ తర్వాత హైడ్రేషన్ ఆఫ్ ది సిమెంట్. నెక్స్ట్ ఏంటి, హైడ్రేషన్ ఆఫ్ ది సిమెంట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ అనేది సిమెంట్కి యాడ్ చేసినాం అనుకో, వాటర్ అనేది సిమెంట్కి యాడ్ చేసినప్పుడు ఒక హీట్ అనేది ఎవాల్వ్ అవుతుంది. ఏంటిది, ఒక హీట్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ హీట్ అనేది రిలీజ్ అవుతుంది కదా, ఈ హీట్ రిలీజ్ అవుతుంది కాబట్టి సో ఇది హైడ్రేషన్ అనేది ఏంటంటే ఒక ఎగ్జోథర్మిక్ రియాక్షన్. అదొక రియాక్షన్ అన్నట్టు. ఇది ఒక రియాక్షన్. సో ఇది మనకేంది, హైడ్రేషన్ అనేది ఒక ఎగ్జోథర్మిక్ రియాక్షన్. నెక్స్ట్ తర్వాత హైడ్రేషన్ అయిపోయిన తర్వాత టెస్ట్ సమ్ సిమెంట్. అంటే మనము సిమెంట్ వచ్చిన తర్వాత దానిపైన మనము ఒక సెవరల్ టైప్ ఆఫ్ టెస్ట్స్ అనేవి మనం కండక్ట్ చేస్తాం అన్నట్టు. టు నో ద ఇనిషియల్ సెట్టింగ్ టైం కావచ్చు, నెక్స్ట్ తర్వాత ఫైనల్ సెట్టింగ్ టైం కావచ్చు, కన్సిస్టెన్సీ ఆఫ్ ది సిమెంట్ కావచ్చు, సౌండ్నెస్ ఆఫ్ ది సిమెంట్స్ కావచ్చు. అలాంటి టెస్ట్ అనేది మనం సిమెంట్ పైన కండక్ట్ చేస్తాం అన్నట్టు. అండ్ నెక్స్ట్ తర్వాత టైప్స్ ఆఫ్ సిమెంట్స్ ఏంటంటే మనకు ప్రాక్టికల్గా ఒక 50 టైప్స్ ఆఫ్ సిమెంట్స్ అనేవి, ఒక అబౌవ్ ఆర్ 50 టైప్స్ ఆఫ్ సిమెంట్స్ అనేవి ఉన్నాయి. సో దీంట్లో మనం ఒక 10 నుంచి ఒక 12 వరకు మనము చూసుకుంటాం అన్నట్టు. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దీని నుంచే మనకు ప్రీవియస్ ఇయర్గా దీంట్లో నుంచే క్వశ్చన్స్ అనేవి కాన్సన్ట్రేట్ చేస్తుండ్రు. ఈ టైప్ ఆఫ్ సిమెంట్ చదువుకుంటూ దీని యొక్క యూజెస్ ఏంటిది, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓపీసీ సిమెంట్ ఉందనుకోండి, ఓపీసీ సిమెంట్ యొక్క యూజెస్ ఎక్కడెక్కడ మనం యూజ్ చేస్తాము అనేది మనం ఇక్కడ చూసుకుంటాం అన్నట్టు. దిస్ ఈజ్ అబౌట్ కంటెంట్స్ అండి. మళ్ళీ మనము ఈచ్ టాపిక్ని మనం డీటెయిల్గా
డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ అనేది దీంట్లో చూద్దాము. ఇంట్రడక్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫస్ట్ మీకు గుర్తు రావాల్సింది ఏంటండి, సిమెంట్ అనేది టాపిక్ అనేది మనం డిస్కస్ చేస్తున్నాం కదా. సిమెంట్ అనే టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. అసలు సిమెంట్ ఎలా వచ్చింది, ఫస్ట్ సిమెంట్ అనేది మనకు ఎలా వచ్చింది. ఫస్ట్ సిమెంట్ ఎలా వచ్చింది అని అంటే, జోసెఫ్ ఆస్పిడియన్ అనే వ్యక్తి ఏం చేసిండంటే దీన్ని ఇన్వెంట్ చేసిండు అన్నట్టు. ఎలా ఇన్వెంట్ చేసిండు అనేది మనము ఇప్పుడు డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ హూ వాజ్ ఇన్వెంటెడ్ ద సిమెంట్ అంటే, జోసెఫ్ ఆస్పిడియన్ ఇన్వెంటెడ్ ద పోర్ట్లాండ్ సిమెంట్ ఇన్ యూకే ఇన్ 1824. అంటే ఇక్కడ మీకు డౌట్ రావాలి ఏంటంటే, ఇక్కడ పోర్ట్లాండ్ సిమెంట్ అని ఎందుకు పిలుస్తున్నాము, పోర్ట్లాండ్ సిమెంట్ అని ఎందుకు పిలుస్తున్నాము, వై వీఆర్ కాలింగ్ పోర్ట్లాండ్ సిమెంట్. పోర్ట్లాండ్ సిమెంట్ అని ఎందుకు పిలుస్తున్నాం అంటే, పోర్ట్లాండ్ అనేది ఒక ప్లేస్ ఇన్ యూకేలో ఒక ప్లేస్ అండి. ఆ యూకేలో ఒక పోర్ట్లాండ్లో అనేది ఏంటంటే మనకు ఒక స్టోన్ అనేది దొరుకుతుంది అన్నట్టు. పోర్ట్లాండ్లో ఒక పోర్ట్లాండ్ స్టోన్ అనేది దొరుకుతుంది. ఈ పోర్ట్లాండ్ యొక్క స్టోన్కి ఏదైతే కలర్ ఉందో అదే కలరు జోసెఫ్ ఆస్పిడియన్ డెవలప్ చేసిన సిమెంట్కి సేమ్ కలర్ ఉంది. కాబట్టి మనం ఈ సిమెంట్ నేమ్ అని పిలుస్తున్నాం అంటే పోర్ట్లాండ్ సిమెంట్ అనే నేమ్ అనేది ఇవ్వడం జరిగింది అన్నట్టు. దిస్ ఇస్ హిస్టరీ. అండ్ ఇప్పుడు ఎప్పుడు ఇన్వెంట్ చేసిండు అన్నట్టు ఇతను సిమెంట్ అనేది 1824లో ఇన్వెంట్ చేసిండు. అయితే ఈయన ఎలా ఇన్వెంట్ చేసిండంటే, ఫస్ట్ ఏం చేసుకుంటే ఫస్ట్ ఒక లైమ్ స్టోన్ తీసుకోండి, లైమ్ స్టోన్ తీసుకొని ప్లస్ ఒక క్లే తీసుకోండు. ఇవి రెండింటిని ఏం చేసిండంటే ఫస్ట్ క్రష్ చేసి గ్రైండ్ చేసి ఒక ఫిక్స్డ్ ప్రపోర్షన్లో మిక్స్ చేసిన తర్వాత దీంతో పాటు ఏం యాడ్ చేసిండంటే ఒక వాటర్ అనేది యాడ్ చేసిండు. ఈ వాటర్ని యాడ్ చేసి ఏం చేసిండంటే హీటెడ్ ఎట్ హై టెంపరేచర్ కి హీట్ చేసినప్పుడు ఒక ఫైనల్ ప్రోడక్ట్ అనేది వచ్చింది. ఆ ఫైనల్ ప్రోడక్ట్ ఏంటిదంటే సిమెంట్. మీకు డౌట్ రావచ్చు, మరి వాట్ ఈస్ మీన్ బై సిమెంట్ సార్? సిమెంట్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ బైండింగ్ మెటీరియల్ which is used in, ఇక్కడ రాస్తాను చూడండి, సిమెంట్ ఈజ్ ఏ binding material which is used in కాంక్రీట్. కాంక్రీట్లో యూజ్ చేస్తున్నాడు. అదొక బైండింగ్ మెటీరియల్. ఒక పార్టికల్స్ అనేవి బైండ్ చేయడానికి మనం బైండింగ్ మెటీరియల్ లాగా సిమెంట్ అనేది యూజ్ చేస్తాము. అది ఎక్కడ యూజ్ చేస్తామంటే కాంక్రీట్లో యూజ్ చేస్తాం అన్నట్టు. సిమెంట్ని ఫస్ట్ ఏం చేసిండు, ఒక లైమ్ స్టోన్ తీసుకుండు. ఆ లైమ్ స్టోన్ని ఒక క్లేని ఇవి రెండుని ఏం చేసిండంటే క్రష్ చేసిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసి హీట్ చేసిండు అన్నట్టు. అట్ హై డిగ్రీ టెంపరేచర్ కాడ హీట్ చేసినప్పుడు ఒక మన ఫైనల్ ప్రోడక్ట్ వచ్చింది. ఆ ఫైనల్ ప్రోడక్ట్ ఏంటిదనంటే మనకు పోర్ట్లాండ్ సిమెంట్ అనేది వచ్చింది. ఆ సిమెంట్ మనం ఏమనుకుంటున్నామంటే పోర్ట్లాండ్ సిమెంట్ అనేది వచ్చింది మనకు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, he used a mixture of a limestone and clay and water, and this mixture was heated at high temperature కాడ హీట్ చేస్తే మనకు ఒక ఫైనల్ ప్రోడక్ట్ వచ్చింది. దాన్నే మనం సిమెంట్ అని అంటాం. సో అర్థమైందా అండి? సో ఫస్ట్ ఎవరు ఇన్వెంట్ చేసారు, ఏ ఇయర్లో ఇన్వెంట్ చేసిండు, ఏమేమి మెటీరియల్స్ ఏమేమి ప్రోడక్ట్స్ అనేవి తీసుకున్నాడు, ఏమేమి మెటీరియల్ తీసుకొని ఫైనల్ ప్రోడక్ట్ ఏమొచ్చింది అనేది మనం ఇక్కడ చూసినాం. సో ఇక్కడ మనము నేమ్ అసలు పోర్ట్లాండ్ సిమెంట్ అని ఎందుకు అంటున్నాం అనేది కూడా మనం డిస్కస్ చేసామండి. నెక్స్ట్ తర్వాత మీకు డౌట్ రావాలి, సార్ మరి ప్రీవియస్గా మనం ఇప్పుడు 1824 తర్వాత నుంచి మనము ఏం యూజ్ చేస్తున్నాము, 1824 తర్వాత నుంచి ఆఫ్టర్ 1824 వీఆర్ యూజింగ్ సిమెంట్ యాజ్ ఏ బైండింగ్ మెటీరియల్. సిమెంట్ని మనం బైండింగ్ మెటీరియల్ లాగా యూజ్ చేస్తున్నాం. మరి బిఫోర్ 1824లో మనం ఏం యూజ్ చేసినాం బైండింగ్ మెటీరియల్ లాగా? ఇక్కడ బిఫోర్ సిమెంట్ పోర్ట్లాండ్ స్టోన్ వాజ్ యూజ్డ్ ఇన్ కన్స్ట్రక్షన్
వి clay clay is clay is used as a బైండింగ్ మెటీరియల్. క్లే అనేది మనం బైండింగ్ మెటీరియల్ లాగా యూజ్ చేసినాం అన్నట్టు. బిఫోర్ అంటే మనకు 1824 కంటే ముందు మనం ఏం యూజ్ చేసినాం, క్లే అనేది మనం బైండింగ్ మెటీరియల్ లాగా యూజ్ చేసినాం. సో మనం ఇప్పుడు సిమెంట్ అనేది ఎలా మ్యానుఫ్యాక్చర్ చేసిరు అనే దాన్ని మనం ఇక్కడ చూసుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఇప్పుడు మన ఎర్త్ పైన మన ఎర్త్లో మనకి ఏం దొరుకుతాయంటే మనకు ఆక్సైడ్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఏమైనా ఎగ్జిస్ట్ అయితే ఆక్సైడ్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. సో ఇప్పుడు ఎర్త్లో ఎలాంటి ఆక్సైడ్స్ ఉంటాయంటే ఏమేమి ఉంటాయి, లైమ్ అనేది ఒక ఆక్సైడ్ ఉంటుంది. ఏమేమి ఆక్సైడ్స్ ఉంటాయి, లైమ్. అండ్ నెక్స్ట్ తర్వాత లైమ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ తర్వాత సిలికా ఉంటుంది, అల్యూమినా ఉంటుంది, ఐరన్ ఆక్సైడ్ ఉంటుంది. ఇవన్నీ మనకు లైమ్ ఆక్సైడ్ దొరుకుతుంది. నెక్స్ట్ తర్వాత సిలికా ఆక్సైడ్ అండ్ అల్యూమినా అండ్ ఐరన్ ఆక్సైడ్, మెగ్నీషియా. ఈ ఆక్సైడ్స్ అనేవి మనకు ఎర్త్లో దొరుకుతాయి అన్నట్టు. ఇప్పుడు దీంట్లో ఏది లైము ఏది సిలికా అని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామనంటే ఎర్త్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక స్టోన్ తీసుకున్నానండి, బయట నుంచి ఒక స్టోన్ తీసుకొచ్చిన. ఈ స్టోన్లో ఏముంది అంటే ఒక 70% లైమ్ ఉంది. లైమ్ అంటే ఏంటిది, సిఏఓ. లైమ్ ఉంది, సిఏఓ ఉంది. నెక్స్ట్ తర్వాత దీంట్లో ఇంకొక 25% ఏముందంటే Al2O3 ఉంది, అల్యూమినియం ఆక్సైడ్ ఉంది. అండ్ నెక్స్ట్ తర్వాత మిగతా 5% ఏముందనంటే అదర్ అదర్ ఆక్సైడ్స్ అనేవి ఉన్నాయి. అదర్ ఆక్సైడ్స్లో సిలికా వస్తుంది, ఎక్సెట్రా వస్తుంది. ఓకేనా, ఇవన్నీ ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు దీంట్లో మేజర్ కాంపోనెంట్ ఏది ఉందండి, మేజర్ కాంపోనెంట్ ఏది ఉంది, మేజర్ కాంపోనెంట్ ఏముందండి, లైమ్ అనేది ఉంది. సో ఇందులో మేజర్ కాంపోనెంట్ ఏముంది, లైమ్ అనేది మేజర్ కాంపోనెంట్ ఉంది. సో అప్పుడు అలా మేజర్ కాంపోనెంట్ ఉంది కాబట్టి దీన్ని మనం ఏమని పిలుస్తామంటే ఈ స్టోన్ అనేది ఏ కేటగిరీకి వస్తుంది, ఏ టైప్ ఆఫ్ కేటగిరీ వస్తుంది, క్యాల్కేరియస్ కేటగిరీకి వస్తుంది. ఏ కేటగిరీకి వస్తుంది, క్యాల్కేరియస్ కేటగిరీ వస్తుంది. ఇప్పుడు ఒకవేళ హై పర్సెంటేజ్ ఆఫ్ అల్యూమినియం ఆక్సైడ్ ఉందనుకో అప్పుడు ఏ కేటగిరీకి వస్తుంది, అర్జిలిసియస్ కిందకి వస్తుంది. అండ్ నెక్స్ట్ తర్వాత సిలికా కంటెంట్ అనేది ఎక్కువ ఉందనుకో అప్పుడు సిలిసియస్ కాంపౌండ్ అవుతుంది అన్నమాట. దీస్ ఆర్ ద టైప్ ఆఫ్ మెటీరియల్స్. అంటే మనం ఎలా కేటగరైజ్ చేస్తాము, ఏదైతే మేజర్ కాంపోనెంట్ అయితే ఉంటుందో అది దాని కిందకి వస్తుందండి. ఇప్పుడు క్యాల్కేరియస్ మెటీరియల్ అంటే ఏంటిది, లైమ్ అనేది మేజర్ పార్ట్. అండ్ అర్జిలిసియస్ అంటే ఏంటిది, అల్యూమినియం ఆక్సైడ్ అనేది మెయిన్. సిలిసియస్లో ఏంది, సిలికా అనేది మేజర్ కాంపోనెంట్. సో ఇప్పుడు లైమ్ స్టోన్ తీసుకుందాం. లైమ్ స్టోన్లో 100% లైమ్ ఉండదు, మేజర్ కాంపోనెంట్ లైమ్ ఉంటుంది. మేజర్ కాంపోనెంట్ ఏముంటుంది, మేజర్ సిఏఓ ఉంటుంది, మేజర్ కాల్షియం ఆక్సైడ్ ఉంటుంది. చాక్లో కూడా ఏముంటుంది, మేజర్ సిఏఓనే ఉంటుంది, మేజర్ సిఏఓనే ఉంటుంది. సో అలా మనకి ఏంటంటే మేజర్ కాంపోనెంట్ ఏదైతే ఉంటుందో ఆ కేటగిరీ కిందకి మనం టైప్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి వెళ్ళిపోతాయి అన్నట్టు. టైప్ ఆఫ్ మెటీరియల్స్ కిందకి వస్తుంది. ఇప్పుడు 100% లైమ్ ఉండాల్సిన అవసరం లేదు అక్కడ, 100% అల్యూమినియం ఉండాల్సిన అవసరం లేదు, 100% సిలికా ఉండాల్సిన అవసరం లేదు. సో మేజర్ కాంపోనెంట్ అనేది మనకు సిలికా ఉందనుకో అది సిలిసియస్ మెటీరియల్, మేజర్ కాంపోనెంట్ అల్యూమినియం ఉందనుకో అల్యూమినియం అర్జిలిసియస్. నెక్స్ట్ మేజర్ కాంపోనెంట్ లైమ్ ఉందనుకో అది లైమ్ ఉంటుంది. మీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ చాక్ ఉంది, ఇక్కడ కూడా చాక్ ఉంది కదా సార్, ఇక్కడ కూడా చాక్ ఉంది సార్. సో అంటే ఏంటంటే ఇక్కడ ఉన్న దాంట్లో 60% లైమ్ ఉందండి, సిఏ ఉంది. అండ్ 35% Al2O3 ఉందనుకోండి. దీంట్లో 60% Al2O3 ఉంటుంది, దీంట్లో 35 ఆర్ 36% అనేది సిఏ ఉంటుంది. అలా అన్నట్టు. అంటే ఏదైతే ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుందో అది దాని కిందకి వస్తుంది అన్నట్టు. ఏదైతే తక్కువ ఉంటుందో అది ఆ కేటగిరీ కిందకి రాదు. సో ఇది టైప్ ఆఫ్ మెటీరియల్స్ అన్నట్టు. టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఎర్త్లో ఏమేమి టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఆక్సైడ్స్ ఎగ్జిస్ట్ అవుతాయి, దాంట్లో మనం ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ అనేది మనము చూసుకుంటాం. మీకు డౌట్, ఇప్పుడు చూడండి జోసెఫ్ ఆస్పిరిన్ అనేది మనకి ఏమేమి యూజ్ చేసిండు, లైమ్ స్టోన్ యూజ్ చేసిండు, ప్లస్ క్లే యూజ్ చేసిండు, ప్లస్ వాటర్ యూజ్ చేసిండు, మనకు సిమెంట్ వచ్చింది. ఇందులో క్లే అనేది ఏ టైప్ ఆఫ్ మెటీరియల్, క్యాల్కేరియస్. అండ్ నెక్స్ట్ లైమ్ అనేది లైమ్ స్టోన్ అనేది క్యాల్కేరియస్ మెటీరియల్. క్లే అనేది ఏంటిది, అర్జిలిసియస్. అంటే జోసెఫ్ ఆస్పిరిన్ అనే వ్యక్తి ఇన్వెంటర్ అనేటోడు
ఏ మెటీరియల్స్ అనేది యూజ్ చేసిండు, ఏ టైప్ ఆఫ్ మెటీరియల్స్, ఒకటి అర్జిలిసియస్ మెటీరియల్ యూజ్ చేసిండు, ఒకటి క్యాల్కేరియస్ మెటీరియల్ అనేది యూజ్ చేసిండు. సో దాంట్లో ఫైనల్ అనేది అవి యూజ్ చేసిండు మెటీరియల్స్. సో ఇప్పుడు ఏంటంటే, సో ఇప్పుడు మనము టైప్ ఆఫ్ మెటీరియల్స్ అనేది మాట్లాడుకున్నాం. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, ఇప్పుడు ఏం డౌట్ సార్, టైప్ ఆఫ్ మెటీరియల్ చదువుకున్నాము, సో మనం సిమెంట్ని ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం సార్ అని డౌట్ రావాలి. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సిమెంట్ ఎలా అవుతుంది అంటే, ఇప్పుడు ఫస్ట్ మనకి ఏం కావాలి, రా మెటీరియల్స్ కావాలి. సో ఈ రా మెటీరియల్ అనేది మనం ఎక్కడి నుంచి తీసుకోవాలంటే సైట్ నుంచి మనం తీసుకొస్తాం. ఈ సైట్ నుంచి ఏ రా మెటీరియల్ తీసుకొస్తాం, ఒకటి క్యాల్కేరియస్ మెటీరియల్ తీసుకొస్తాం అండ్ అర్జిలిసియస్ మెటీరియల్ తీసుకొస్తాం. అంటే అవి ఏంటి మనం ఏం తీసుకొస్తాం, లైమ్ స్టోన్ తీసుకొస్తాం అండ్ క్లే తీసుకొస్తాం. ఈ మెటీరియల్స్ని తీసుకొచ్చి ఏం చేస్తాము అంటే, మనం ఈ మెటీరియల్స్ని తీసుకొచ్చి ఏం చేస్తామంటే క్రష్ చేస్తాం. క్రషింగ్ ఏం చేస్తాం, క్రషింగ్ చేస్తాం. సో క్రషింగ్ చేసిన తర్వాత ఏం చేస్తాము అంటే వి యాడ్ వాటర్, వి యాడ్ వాటర్. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, ఎలా యాడ్ చేస్తాం సార్, ప్రపోర్షనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రపోర్షనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకు ప్రపోర్షనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే, ప్రపోర్షనింగ్ అంటే ఏంటంటే ఏ మెటీరియల్ని ఎంతెంత యాడ్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు కాంపోజిషన్ అనేది మనము తర్వాత డిస్కస్ చేస్తాము. ఏ మెటీరియల్ ఎంతెంత యాడ్ చేయాలి అనేది మనం ఎందుకు తీసుకోవాలంటే మెయిన్ ఇంపార్టెంట్ అంటే, సో ఈ ప్రపోర్షనింగ్ వల్లనే మనకు క్వాలిటీ ఆఫ్ ది సిమెంట్, స్ట్రెంత్ ఆఫ్ ది సిమెంట్, ప్రాపర్టీస్ ఆఫ్ ఏ సిమెంట్ అనేది మెయిన్గా డిపెండ్ అయ్యేది ఏంటంటే ప్రపోర్షనింగ్ ఆఫ్ ఏ మెటీరియల్స్, ప్రపోర్షనింగ్ ఆఫ్ ఏ మెటీరియల్ పైన డిపెండ్ అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు మనం ఈ మెటీరియల్స్ తీసుకున్న తర్వాత లైమ్ స్టోన్ క్లేని తీసుకున్న తర్వాత అవి ఏం చేస్తాం, మనము ఫైన్గా క్రష్ చేస్తాం. ఈ క్రష్ చేసిన తర్వాత ఏం చేస్తాము అంటే వి యాడ్ వాటర్, మనం ఏం చేస్తాం, యాడ్ చేస్తాం. ఈ యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తాము అంటే హీటింగ్ అనేది చేస్తాం. హీటింగ్ అనేది చేస్తాం. ఈ హీటింగ్ అనేది ఎందులో చేస్తామంటే మనం కిల్లో చేస్తాం. కిల్ అనేది ఏంటంటే ఇట్ ఈజ్ ఏ క్లోజ్డ్ ఛాంబర్. ఇదేంటి, ఒక క్లోజ్డ్ ఛాంబర్. క్లోజ్డ్ ఛాంబర్, ఇది ఒక క్లోజ్డ్ ఛాంబర్. దీంట్లో మనం ఏం చేస్తామంటే ఒక కంట్రోల్డ్ టెంపరేచర్ కాడ మనము హీటింగ్ అనేది చేస్తాం అన్నట్టు. మనకు వచ్చిన క్రషింగ్ మెటీరియల్స్ని యాడ్ చేసిన వాటర్ వచ్చిన మెటీరియల్ని మనము ఇక్కడ హీటింగ్ అనేది చేస్తాం. ఈ హీటింగ్ ఎందులో చేస్తామంటే రొటేటరింగ్ కిల్ అనేది యూజ్ చేస్తాం. ఈ రొటేటరింగ్ కిల్ అనేది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఏవైతే మెటీరియల్స్ మనకు క్రష్ అండ్ వాటర్ యాడ్ చేసిన మెటీరియల్ అనేది రొటేట్ అవ్వడం వల్ల హీటింగ్కి అక్కడ ఏమవుతుందంటే ఒక బాల్ లైక్ స్ట్రక్చర్స్ అనేది ఫామ్ అవుతాయి అన్నట్టు. బాల్ లైక్ స్ట్రక్చర్స్ అనేది ఫామ్ అవుతాయి. ఇక్కడ బాల్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇప్పుడు బాల్ లైక్ స్ట్రక్చర్స్ ఫామ్ అవ్వడం వల్ల ఇప్పుడు క్లింకర్ అనేది ఫామ్ అవుతుంది. ఈ క్లింకర్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే అది ఎలా ఉంటుందంటే బాల్స్ లాగా ఉంటుంది అన్నట్టు. ఈ బాల్స్ లాగా అనేది మనకి ఏమవుతుంది, క్లింకర్స్ ఫామ్ అయిన తర్వాత ఆ క్లింకర్స్ బాల్ లాగా ఉన్నాయి కదా, ఆ బాల్స్ని మనం ఏం చేస్తామంటే పల్వరైజ్ చేస్తాం. పల్వరైజ్ అంటే ఏంటి, మళ్ళీ పౌడర్. పల్వరైజ్ అంటే ఏంటి, పౌడర్. పౌడర్ చేస్తాం. ఈ పౌడర్ వేసి దాంట్లో మనం ఏం చేస్తామంటే జిప్సమ్ అనేది యాడ్ చేస్తాం. జిప్సమ్ అనేది ఎంత ఎంత యాడ్ చేస్తామంటే 2 to 3% యాడ్ చేస్తాం. ఎందుకు 2 to 3% యాడ్ చేస్తాం అనేది తర్వాత చూద్దాము. సో జిప్సమ్ అనేది ఏంటంటే ఒక మినరల్ అడ్మిక్చర్. జిప్సమ్ ఈజ్ ఏ మినరల్ అడ్మిక్చర్. మినరల్ అడ్మిక్చర్ అంటే మినరల్ అడ్మిక్చర్ అంటే ఏంటంటే ద అడ్మిక్చర్ విచ్ ఈజ్ యాడెడ్ డ్యూరింగ్ ద యాడింగ్ డ్యూరింగ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సిమెంట్. డ్యూరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సిమెంట్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు యాడ్ చేసే అడ్మిక్చర్ ఏమంటామంటే మినరల్ అడ్మిక్చర్ అంటాం. సో జిప్సమ్ అనేది ఎందుకు యాడ్ చేస్తాము అని అంటే, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసినాము, హీటింగ్ అనేది చేసినాం కదా ఎట్ హై డిగ్రీ టెంపరేచర్ కాడ. హై డిగ్రీ టెంపరేచర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ క్లింకర్ అనేది ఫామ్ అయ్యింది. ఈ క్లింకర్ అనేది ఏంటంటే హ్యావింగ్ ఏ హై ఎఫినిటీ టు అబ్జర్వ్ ద మాయిశ్చర్ అబ్జర్వ్ చేసే కెపాసిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో వాటర్ని యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే రియాక్షన్ అనేది జరిగి అక్కడ హై హీట్ అనేది ఎవాల్వ్ అవుతుంది అన్నాడు. హై హీట్ అనేది ఎవాల్వ్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుంది, రియాక్షన్ అనేది ఎక్స్ప్రెస్ అవుతుంది. కాబట్టి టు స్లో డౌన్ ద రియాక్షన్ మనం ఏం చేయాలి, స్లో డౌన్ ద రియాక్షన్ అనేది మనం చేయాలి. ఆ స్లో డౌన్ ద రియాక్షన్ చేయడానికి ఏం చేస్తామంటే మనం జిప్సమ్ అనేది మెయిన్గా యాడ్ చేస్తాం అన్నట్టు. జిప్సమ్ అనేది మనం మెయిన్గా యాడ్ చేస్తాం, మనకు అప్పుడు స్లో డౌన్ అవుతుంది అన్నాడు. అర్థమైందా? సో హియర్ ఇప్పుడు మనం ఇండివిజువల్గా ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు ఇక్కడ హీటింగ్ అనే ఇక్కడ ఏం చేసినాం, మనము హీటింగ్ అనేది చేసినాం కదా. ఇక్కడ ఏంటంటే మనకు అక్కడ
ఏదైనా మెటీరియల్ మనం ఏం చేస్తామంటే క్యాల్కులేషన్స్లో హీటింగ్ అనేది ఎలా చేస్తామంటే క్యాల్కులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ క్యాల్కులేషన్ అనేది చేస్తున్నాడు ఆ హీటింగ్ అనేది. సో హియర్ ఏం చేస్తున్నాం, ఇక్కడ మనకు హీటింగ్ అనేది చేస్తున్నాం కదా, ఇక్కడ హీటింగ్ ఆఫ్ ఏ సబ్స్టాన్స్ అప్ టు ఏ హై డిగ్రీ టెంపరేచర్ బట్ బిలో ద మెల్టింగ్ పాయింట్.